హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బాలమిత్ర తెలుగు కథల సంచిక నుంచి మరొక చిన్న కథను వినేద్దామండి. గ్రామసింహం. పెద్దయ్య 20 సంవత్సరాలు గ్రామానికి సర్పంచ్గా పనిచేసిన ఆ గ్రామానికి చేసిన అభివృద్ధి అంటూ ఏమీ లేదు. రోజులన్నీ ఒకేలా ఉండవు అనడానికి నిదర్శనంగా గ్రామంలో పెద్దయ్యకు పోటీగా తయారయ్యాడు తేజ. విద్యాధికుడైన తేజ ప్రజలతో కలుపుగోలుగా ఉంటూ గ్రామ ప్రజలకు తెలివితేటలు నూరిపోస్తూ అవసరమైన వారికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ మంచి పేరులోకి వచ్చాడు తేజ. పెద్దయ్యకు ఇది కంటగింపైంది. అతన్ని అణగదొక్కాలని చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి. దాంతో తేజతో సాన్నిహిత్యం పెంచుకోవడం ద్వారా తన వైపు తిప్పుకొని తన ప్రాపకాన్ని మరింతకాలం వెలగబెట్టాలనే ఆలోచనలో పడ్డాడు. ఓ మంచి ముహూర్తాన పనిగట్టుకొని తేజ వాళ్ళింటికి వెళ్ళాడు. ఓ 2 గంటల తర్వాత సంతోషంగా ఇంటికి వచ్చాడు. పెద్దయ్యలోని ఉత్సాహాన్ని గమనించిన అతని అనుయాయులు, ఏమండి, తేజ మీకు అనుకూలంగా స్పందించాడా అని అడగ్గా నేను వెళ్ళగానే సాదరంగా ఆహ్వానించాడు. తేజ, ఇన్నాళ్లుగా ఊరికి నేను పెద్ద మనిషిగా ఉంటున్నాను కదా, అసలు నా మీద నీ అభిప్రాయం ఏమిటి అని అడిగాను. దానికి తేజ, మీ మీద నాకెప్పుడూ ఒకే అభిప్రాయం ఉంది, మీరు గ్రామసింహం అని అన్నాడు. ఆ మాటకు నా మనసెంతో ఉప్పొంగిపోయిందో తెలుసా అన్నాడు పెద్దయ్య మీసాలు మెలేస్తూ. గ్రామసింహం అంటే కుక్క అని మర్మంగా తిట్టాడని సంగతి కూడా తెలియని పెద్దయ్య తెలివితేటలకు నవ్వాలో ఏడవాలో తెలియక ముక్కున వేసుకున్నారు అంతా. ఇటువంటి మరెన్నో కథల కోసం మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.